మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు బిడ్డలు అందరూ ఆన్లైన్ ద్వారా మరి ప్రార్థన వాక్య భాగంలోకి చేరినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనం ఈరోజు ప్రారంభించేటప్పుడు మనము ఈ యొక్క వాక్యము కేవలం చరిత్ర కాదని, నేను మన ఆశలకు, జ్ఞానానికి, ప్రోత్సాహానికి ఒక మూల వాక్యంగా ఉంటుందని గుర్తెరిగి మనం వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఈరోజు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిని అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయని మనం ఎరుగుదాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఏమని చేస్తుందంటే, చాలా కాలాతీతమైనదేమో, లేదంటే చాలా కాలం క్రితం రాయబడినదని మనకు తెలుసు. కాకపోతే ప్రతి ఒక్క ఈ యొక్క మాటలు, వాగ్దానము, ప్రతి ఆజ్ఞ మనకు ఎలా జీవించాలో నేర్పించడానికి మరియు దేవుణ్ణి విఫలము కాని విశ్వాసాన్ని గుర్తు చేయడానికి రూపొందించబడింది. మన భవిష్యత్తు అనిశ్చితిగా ఉన్నప్పుడు, లేదా ఆయన వాక్యాన్ని తిరిగి పొందటానికి మనం అలసిపోయినప్పుడు, మన ముందున్న సవాళ్ళను ఎలా బలపరుచుకోవటానికో మనకు వాక్యాలు గుర్తు చేస్తాయి. అబ్రహాము విశ్వసించాడు, దావీదు ఆరాధించాడు, ఎస్తేరు ధైర్యముతో నిలబడ్డది, పౌలు భరించాడు. కాబట్టి అలాగే మనము కూడా అదే దేవుడు మనతో, నీతో, నాతో ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రస్తుతము మన కోసము ఈ వాగ్దానము ఒక ప్రతిబింబించే అర్థముగా క్రొత్త రోజు విశ్వాసంతో ఎదుర్కొనటానికి మన హృదయాలను ఓర్పుతోనూ ఆశతోనూ ముందుకు సాగనిద్దాం. ఈ వాక్య భాగం దీవించేలాగా ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే, మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయి నాయన. మరి ఉదయకాలము మీరు చెప్పిన వాగ్దానాలను బట్టి మేము ఆశతో ఉంటున్నాం తండ్రి. ప్రభువా, మీ లేఖనాల ద్వారా మాకు బోధించండి తండ్రి. సహనము, విశ్వాసముతో సహించటానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సత్యము మా నిర్ణయాలను నడిపించినట్లు మరియు నీ సన్నిధి నా హృదయాన్ని బలపరుస్తుందని గుర్తు చేస్తుంది. కాబట్టి దేవా, మీరే మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా, ఉదయకాల సమయంలో మేము ప్రార్థించుకొని మా పనుల నిమిత్తము బయటికి వెళ్ళినప్పుడు, చిన్న బిడ్డలు, కాలేజీ పిల్లలు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళి చూడగా తండ్రి, నమ్మకూడని వాహనాల్లో వారికి మీదే తోడు నీడగా ఉండి వారికి మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయండి. అదేవిధంగా నాయన ఉద్యోగాల నిమిత్తము దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్న బిడ్డలను దీవించండి తండ్రి. వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి. ఉద్యోగాల్లో ఏ విధంగా ఏ విధంగా తెలుసుకోవాలో నేర్పించమని వేడుకొంచున్నాం. మెలకువలు నేర్పించండి తండ్రి. అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు మీరే సహాయం దయచేయండి. అలాగే తండ్రి, పనుల నిమిత్తం బయటికి వెళ్ళి వారిని అయితేమి, పెద్దవారు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను అయితే దీవించి కాచి కాపాడండి తండ్రి. పెద్దవారికి కావాల్సిన నెమ్మదిని, సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్న బిడ్డలను కాచి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, కుటుంబాల్లో ఉన్న అప్పుల సమస్యలు అయితేమి, కుటుంబ సమస్యలు అయితే మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం. వారిని ఏ విధంగా కుటుంబాలు కలిసి నేను ప్రార్థించుకోవాలో వారికి మార్గం చూపించమని వేడుకొంచున్నాం. మేము ప్రార్థించుండగా తండ్రి, ఆ కుటుంబాలన్నీ కలిసి తండ్రి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా నాయన, ఇంకను అనేకమైన బిడ్డలు అనేకమైన ప్రార్థన అవసరతలతో నీ ముందుకు వచ్చి ఉంటుండగా తండ్రి, మీరే వారికి సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి మేము చేయుచున్న పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉండి దేవా, సాయంకాలం నిన్ను తిరిగి చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యం కలుగు చేస్తారని తిరిగి దానిని యేసుక్రీస్తునామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చేయుచున్న ఏ పనైనా ముందు ప్రార్థించుకొని ముందుకు సాగుదామండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయమని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు, మిత్రులకు ఫార్వర్డ్ చేయమని, లైక్ చేయమని దేవుడి నామంలో అడుగుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.